సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎగ్జైటింగ్ గేమ్స్. అయితే చదువులో అయినా ఉండాలి లేదా గేమ్స్ లో అయినా ఉండాలి. ఎలాగో చదువులో ఉండడానికి మనం ఎలాగో అందులో ఉండడానికి ఇష్టపడము. మనకి రెండిట్లో లేవు, అది వేరే. గేమ్స్ లో ఉండడానికి ట్రై చేద్దాం. లెట్స్ రెడీ ఫ్రెండ్స్. సూపర్, ఆల్ ది బెస్ట్. పీ ఫర్ నమస్తే ప్రదీప్ కాకా. అబ్బా. పీ ఫర్ ప్రో కబడ్డీ అన్న. ప్రో కబడ్డీయా? పీ ఫర్ ప్రో కబడ్డీ. చూడడానికి ఎక్సైట్మెంట్ గా ఉంటది, ఆడినోనికే దూల తగులుతుంది. ఎవడెక్కడ పట్టుకుంటాడో ఏం లాగుతాడో తెలియదు. లేపంగా జాగ్రత్త, మెల్ల కొట్టుకో. ఆర్ ఫర్ రగ్బీ భయ. సైన్స్ రగ్బీ. రగ్బీయా? ఓ, వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. చూడడానికి చాలా అందంగా ఉంటది అన్న. అదే కర్రలు పట్టుకుని బాల్ కొట్టుకుంటూ వెళ్తారు, బొక్కలే. మేము ఆడేది ది అమెరికన్ ఫుట్బాల్. రగ్బీ అన్న. దాన్ని అమెరికన్ ఫుట్బాల్ అంటారా? చూడడానికి బాగుంటది అన్న, ఆడితే దుల తీరుతుంది. అదేంటి ఒకరి మీద ఒకరు పడుకుంటూ ఉంటారు. కానీ గేమ్ అబ్బాయిల కన్నా అమ్మాయితో ఆడితే బాగుంటది. మైక్ పక్కన అబ్బాయికి, నువ్వు కిందరా. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు బొటన వేళ్ళు పట్టుకున్నాము నువ్వు. అలాగే ఉండు భయ్యా. రగ్బీ గేమ్ ఎలా ఉంటుందని చూపిస్తా. బొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే వెరీ గుడ్ భయ్యా, సూపర్. ఓకే. ఈ ఫర్ 7 పెంకులు. 7 పెంకులు. నడ్డి వాచిపోయేదిరా బాబా గేమ్ ఆడితే. పెట్టే లోపల పట్టా 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 కొట్టేవాళ్ళు. ఒక రాయి మీద 7 పెంకులు. ఒక బంతి అంటే తెలుసా? తెలుసు. బాలు. పెంకకి దెబ్బలు, దెబ్బకి అరుపులు. మా ప్రాస్తో కలిసిందమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్, అద్భుతం. ఏం చేస్తుంటారు ఇప్పుడు? బీపీటీ. అంతసేపు ఆలోచించారని నాకు అర్థమైంది. డిక్కిడియం చేతులు కట్టుకుంటే బంగారం. ఏం పేరు? ఆర్య. 1, ఆర్య 3. వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? బీబీఎం. భలే మొగాడువే. బీబీఎం అంటే నిన్ననే జాయిన్ చెప్పలే ఇంకా. ఏంట్రా అది? ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యావా? డిగ్రీలా? దానికి ముందు ఏం చదివావు? డిగ్రీ. ఇంటర్ అయిపోయింది. ఏ బ్రాంచ్? చెంపపేట నారాయణ. కాలేజ్ బ్రాంచ్ కాదు నాన్న బంగారం. సబ్జెక్ట్ ఎంపీసీ. డాక్టర్ అవుదాం అనుకున్నా అయితే. అదే ఎంపీసీ డాక్టర్ అవడానికేగా. బైపీసీ డాక్టర్. అవునరా, మాకు తెలియదు మరి. అనేదో అడుగుదా. అబ్బా డాక్టర్ అవడానికా అంట. వెరీ గుడ్, సూపర్ నాన్న. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ లో? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్. ఇప్పుడు నేనేం చెప్పి ఏం చదువుతున్నాను? బీబీసీ. 9th, 8th? 9th. అదే ఏం చదువుతారంటే బీబీఎం అంటే నేను చెప్పకూడదు, నిన్ననే జాయిన్ అయ్యానంట. ఓకే. ఎస్ ఫర్ హాయ్ భయ్యా. హాయ్. ఐఎమ్ అక్షయ్ ఫ్రమ్ అంబర్పేట్. ఐఎమ్ ప్రదీప్ ఫ్రమ్ మణికొండ. ఎస్ ఫర్ షార్ట్ పుట్ భయ్యా. ఇది చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది. ఇది మనం ట్రై చేస్తే లేపడానికి అరగంట, విసడానికి రోజు, అదే మీద పడితే లేవడానికి 1 వారం పడుతుంది. పిచ్చివాడ, చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసావా? ఆడేవా? నేను రోజు మా ఇంట్లో ఇడ్లీ అనగానే దాన్ని ఇట్లా తీసి జుప్ అని ఇసిరేవాడినమాట. ఎక్కడ పడుతుంది భయ్యా? అది 2-3 ఇళ్ళు అవతల పడేది. 3 అవతల ఇంట్లో సరోజ ఉండేది. అలా గురి చూసి వేయడమే అంతే. ఆ మేడమే. సరోజ పడిందా మరి? సరోజ పడలేదు కానీ వాళ్ళ పనమ్మాయి నెక్స్ట్ డే చట్నీ కూడా ఇసిరంది. ఉత్తి ఇడ్లీ నేనేం చేసుకోండి రా, చట్నీ కూడా ఇసిరంది. సూపర్, థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ స్కేటింగ్ అయితే అమ్మాయిలు చేస్తే చాలా బాగా చేస్తారు. అదే అబ్బాయిలు చేస్తారు అనుకోండి కింద పడతారు, సంసారానికి పనికి రాకుండా పోతారు.
ఏ అబ్బాయిలు ఎందుకు పడాలి షేడింగ్ చేస్తుంటే? మేము కింద స్టోన్స్ వేస్తాం కాబట్టి. మీరు కింద స్టోన్ చేస్తారమ్మా, వాడు పనికి రాకుండా పోవడం కోసం నువ్వు కింద స్టోన్ చేస్తావా తల్లి? మా తల్లి అరే జాగ్రత్త అన్న స్కేటింగ్లు అవి. అట్టుపండు తొక్క మీద కాలేజ్ ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇలా చాలా మంది ఉంటారు మన జీవితాలతో ఆడుకోవడానికి. మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయా? మీరు ఎవరితో ఆడుకున్న సందర్భాలు? నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యాను అని మా ఫ్రెండ్స్ కి చెప్తే ఏ సూపర్ జోక్ రా అని ఇప్పటికీ నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు అసలు. సిట్టింగ్ చేస్తారు కదా, సిట్టింగ్ అరే రెడీగా మందు సిట్టింగ్ వేసినప్పుడు అందరు తాగుతారు, అందులో ఒక మాదాగాడు ఉంటాడు. అందరు తాగినాక కరెక్ట్ 90 పడ్డాక ఆ మాదాగానికి ఉంటదన్న వారితో ఆడుకుంటారు అందరు కలిసి. తప్పునన్నా, నెక్స్ట్ టైం నుంచి వాడికి కూడా కల్పించండి కొంచెం. నువ్వు చెప్పినాగా ట్రై చేస్తా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎగ్జామ్ లో ఇన్విజిలేటర్ ని స్లిప్ పెట్టి రాస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాను, ఏడిపిస్తా. అవునా? మీరు కూడా చేసేవాళ్ళు? నిజంగా స్లిప్ ఉంటుందా? అమాయకురాలా. మేము ఉంటే ఆయన ఎక్కడ చెక్ చేసాము, ముందు ఉన్నట్టు తర్వాత వచ్చి చూస్తాడు, దాని తర్వాత తీస్తాను బయటికి. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. వావ్, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, నైస్ కోర్స్, అది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం స్టార్టింగ్ లో టఫ్ అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోద్ది. ఏమో అని స్పెషల్ డిగ్రీ పిహెచ్డి చేయాలి అందులో. నేను ఎప్పుడైనా పార్క్ వెళ్ళినప్పుడు మా ఫ్యాకల్టీ మా క్లాస్ రూమ్ లో అమ్మాయితో కనిపించినప్పుడు మా సార్తో ఆడుకుంటాను. నువ్వు పార్క్ వెళ్ళినప్పుడు మీ సారు మీ క్లాస్మేట్ అమ్మాయితో అక్కడికి వస్తే నువ్వేం చేస్తున్నావు అక్కడ పార్క్ లో? ఎవరైనా అమ్మాయి కోసం అని వెతుకుతున్నాను. ఎవరెవరు మా క్లాస్ వాళ్ళు వస్తున్నారా అని చెప్పి వెతుకుతా ఉన్నావా? నువ్వు ఒక్కడికి వెళ్ళావా నాయన? నేను ఒక్కనే వెళ్ళాను. బాగా ఖాళీగా ఉన్నావు భయ్యా. ఏం చేయాలి భయ్యా, తప్పదు కదా. థ్యాంక్ యూ. డిగ్రీ అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటావు? ఏమో నువ్వు కోర్సు ఉంది కదా, ఇప్పుడే తెలుసుకున్నాను భయ్యా, నేర్చుకుంటా. అది కూడా మంచి కోర్సు. నన్ను డీటెయిల్స్ అడుగు, నేను చెప్తాను. నేను ఆల్ ది బెస్ట్ బ్రదర్. మన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాడికి వచ్చి రాఖీ కడితే ఆడుకుంటాం బాగా. మన లవ్ సక్సెస్ అయినంత ఆనందంగా ఉంటది. నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రాఖీ కడితే ఈసారి నుంచి 2 రాఖీలు మన అమ్మాయిని. పర్లేదు, మనకి ఇంకో ఫ్రెండ్ ఉంటది కదా. నాకెందుకో ఈ అబ్బాయి డాన్స్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. దాని బేగొచ్చాయి. మ్యూజిక్. మంచిది సరే, చలవ చేస్తా. మెల్ల మెల్ల అడ్డం పడతాయి, గింజలు అడ్డం పడతాయి. ఇంక చాలండి. మ్యూజిక్. అలాంటి టాలెంట్ కనిపించి ఇట్టే గుర్తుపట్టా. ఆయన నుంచోగానే అర్థమైంది డాన్స్ అని. భయ్యా నిజం చెప్తా,
నా భూతం నా భవిష్యత్ అది. అసలు అలాంటి డాన్స్ నా జీవితంలో చూడలేదు. నీకు ఇన్ని కెమెరాలు ఉండగా నీకు అదొక్క కెమెరా ఎందుకు కనిపిస్తున్నా కదా, దాంతోనే ఆడుకో, అది ఎటు వెళ్తే అటు ఎన్ని డాన్సెస్. బట్ సూపర్, వండర్ఫుల్, వాట్ ఎన్ ఎనర్జీ. This is Samuel. Samuel. Yeah, I'm a big fan of you. Thank you so much. లవర్ పర్స్ తీసుకొని ఏడిపించడం. లవర్ పర్స్ దొంగదంగా తీసుకొని ఆడుకోవడం. లవర్ వ్యాలెట్ ఓల్ది గర్ల్ ఫ్రెండ్ రా. యా సరదాగా. నీ భాష నాకు తెలిసి డాన్స్ లోనే అర్థం అవుతుంది నాకు. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చొచ్చే. కంఫర్టబుల్గా ఇంకొక చిన్న ముక్కుందా నా బుజ్జి కదా తినేనాను. అయిపోద్ది మంచిదన్న. ఇంకొంచెం అది అయిపోయింది. తప్పు టీచర్ ఆ మ్యూజిక్. ఇప్పుడు బానే ఉంటుంది, రేపు పొద్దున్న లేచేటప్పుడు ఏంటి. ఓకే, శుభం.